నీది నిజమైన ప్రేమ కాబట్టి నేత్రకి ఏమీ కాదు. ఏంటి లవ్వా? వాళ్ల స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? కావచ్చు, కానీ వాళ్లకుంది ఆఫ్టర్ ఆల్ 100 crores టర్న్ ఓవర్ చేసే కంపెనీ. మాది 1000 crores టర్న్ ఓవర్ ని దాటిన కంపెనీ. చూడండి, వాళ్ళ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేసినంత మాత్రాన పెళ్లి చేసేస్తారా? మా అభికి పిల్లనిస్తామని పెద్ద పెద్ద మినిస్టర్స్ క్యూలో ఉన్నారు. వాళ్లనే హోల్డ్లో పెట్టాం. ఇక వీళ్ళెంత? అనవసరంగా ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పండి. ఫోన్ పెట్టండి. నాన్సెన్స్, యూజ్లెస్ ఫెలోస్. ప్రతి ఒక్కరూ మాతో సంబంధం కలుపుకోవాలని చూసేవాళ్లే. డబ్బుంటే చాలు, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలిపోతారు. ఏమైంది గాయత్రి? మిసెస్ వర్మ ఫోన్ మన అభి కోసం పెళ్లి సంబంధం తెచ్చింది. ఓకే చెప్పేసావా? ఏంటి ఓకే చెప్పేది? మనం ఎక్కడా, కాంతిలాల్ ఎక్కడ? కాంతిలాల్ అంటే అదే డైమండ్ మర్చెంట్ ఉన్నాడుగా, అతనే. ఓ తనా? వాళ్ళ అమ్మాయి మన అభిని లవ్ చేస్తుందంట. పెళ్లి చేసుకోకపోతే లైఫ్ అంతా ఒంటరిగా ఉండిపోతానని ఏడుస్తూ కూర్చుందంట. అయ్యో, మరి ఒప్పేసుకోపోయావా? వాట్? అదే గాయత్రి, అంతగా లవ్ చేసే అమ్మాయి మన వాడికి దొరుకుతుందో లేదో అని. అది ప్రేమ? అవతల వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా చేస్తానంటాం కరెక్టా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లైఫ్ లో లవ్ లేకపోయినా పర్వాలేదు, లావిష్ గా బతకడానికి డబ్బు ఉండాలి. మన అభికి మనకన్నా ఓ మెట్టు ఎక్కువన సంబంధమే తెస్తాను, చూస్తూ ఉండండి. నువ్వు ఏదైనా చేయగలవు గాయత్రి. పొగడతలొద్దు గాని ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. మీరు బోర్డ్ మీటింగ్ కి వెళ్ళాలి. నువ్వు రావడం లేదా? లేదు, నాకు లేడీస్ క్లబ్ లో మీటింగ్ ఉంది. ఇది ఇంపార్టెంట్ కదా. మీరున్నారుగా. గౌరీ, గౌరీ, అబ్బా ఇదొకటి పిలవగానే రావడం ఇంతవరకు చూడలేదు. అవును, రాత్రి అంశు ఇంటికి రాలేదా? వచ్చిందే. వచ్చిందా? లేట్ నైట్ పార్టీకి వెళ్ళింది. అందుకే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి పడుకుంది పాపం. గాయత్రి, మనం రిచ్ పీపుల్ అవ్వచ్చు, కానీ వీఆర్ ఇన్ ట్రెడిషన్. ఆడపిల్లల అర్ధరాత్రులు తిరగడం మంచిది కాదు. అబ్బా, మీరు మీ ట్రెడిషన్. ఈ రోజుల్లో ట్రెడిషన్ కన్నా ట్రెండే ఇంపార్టెంట్. దాని సర్కిల్లో అందరూ విఐపీల పిల్లలుంటారు తెలుసా. లెట్ హర్ ఎంజాయ్. షీ స్టిల్ ఇన్ 19 years, యు నో. సరే, నేను వెళ్ళొస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. నేను చేయడం పక్కన పెట్టు, ముందు అది ప్రిపేర్ చేసిందో లేదో చూడు. గౌరీ, బంగారు బాతుగుడ్డు, బంగారు తొక్కుడు లడ్డు సయ్యనవే. ఆహా, మా ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవారు. బంగారు ఆమ్లెట్ రెడీ అమ్మా. లాగొకటి ఇచ్చానంటే అదే పెను మీద అట్టయిపోతాం. పని మానేసి ఆ పాటలేంటి? నీ వల్ల ఆయన టిఫిన్ చేయకుండా వెళ్ళారు తెలుసా. అది నా వల్ల కాదు, నీ పోరు వల్ల. టిఫిన్ తింటే తిన్నంతసేపు నువ్వు ఆయన్ని తింటావుగా. ఏంటి ఆ బిత్తర చూపులు? నిన్ను. మామ్ కాఫీ అడుగుతుందిగా, కాఫీ అంట ఇవ్వు. హెడ్డేక్గా ఉంది మామ్, కాఫీ. బేబీ, నువ్విలా మిడ్ నైట్ వరకు పార్టీలను తిరిగితే మీ నాన్న నన్ను తిడుతున్నారు. కొంచెం ఎర్లీగా రావచ్చు కదా. పార్టీ సిటీలో కాదు మామ్, పైగా వి హ్యాడ్ ఏ బూజ్. డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదని అందరితో పాటు వచ్చా. సారీ మామ్. నో నీడ్ టు సే సారీ బేబీ, కానీ కొంచెం ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. ఓకే మమ్మీ. తల పగిలిపోతుందబ్బా. కాఫీ ఏమైందే? చేస్తున్నానమ్మా. ఓ, ఐ హ్యావ్ ఎ మీటింగ్. ఐ హ్యావ్ టు గో. ఓకే, బాయ్. బాయ్ మామ్. హలో, పార్టీనా? ఎక్కడా? ఓకే, వచ్చి పికప్ చేసుకో. అమ్మాయి గారు, కాఫీ. షుగర్ వేసావా? లేదమ్మా, మీరిచ్చిన చక్కెర బిళ్ళలే వేసాను. గుడ్. షుగర్ అయితే క్యాలరీస్ పెరుగుతాయి. మరి తాగితే ఏం పెరగవే. మానేయాల్సిన మానేతే పద్ధతి గాని ఇదేం పద్ధతి? అవ్వా, ఆడోళ్ళు మందు తాగడం ఏంటి? ఏమే, కాఫీ ఇచ్చావా? కాగబెట్టి వేడి నీళ్ళు ఇచ్చావా? స్ట్రాంగ్ గా చేసి తగలడు.
రండి రండి భోంచేద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి, సర్వ్ చేసుకోండి. మీరు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను పిలవడం అయితే నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ మీద నాకు అసూయ అన్నావు కదా, అది లేదని నిరూపించుకోవడానికే పిలిచాను. కారణం ఉందిలే. నందు, నువ్వేం చెప్పలేదా? అవన్నీ నేనేం చెప్తాను మేడం, నేనేం చెప్పలేను. చెప్పలేవా? ఓ, అయితే నేను చెప్పనా? మేడం మీరు నాకేం అభ్యంతరం లేదు. మేడం మేడం మీకు దండం పెడతాను, మీరు ఇలా లంచ్ కని పిలిచి నా లవ్కి పంక్చర్ వేయకండి. నా బాధలేవో నేను పడతాను, మీరు ఊరుకోండి మేడం ప్లీజ్. ఏంటి గుసగుసలు? మేడం మీరు శ్రీలంకన్ కదా? కాదు, మా నాన్న చెన్నైలో జాబ్ చేస్తుండేవారు. ఇక్కడ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయారు. నా గురించి ఎందుకు గాని ముందు మీరు భోంచేయండి. ఏమ్మా ఝాన్సీ రాణి, తిను. సూపర్ గా ఉంది. నందు, మేడం అసలు అర్థం కావడం లేదు. అప్పుడే బాగుంటారు, అప్పుడే ముభావంగా ఉంటారు. నాకు అదే అర్థం కావట్లేదు. అసలు తనకు ఆడవాళ్ళంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నారా? అబ్బే అదేం లేదు మేడం. ఇదిగో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, బాగుంటుంది, తినండి. ఇప్పటికీ ఫుల్ గా తినిపించేశారు మేడం, ఇంకా నా వల్ల కాదు. ఏం కాదు, తిను, కూర్చోండి. మేడం మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏమిటది? మీకు ఆడవాళ్ళంటే ఎందుకంత కోపం? ఆ విషయం తెలుసుకొని మీరేం చేస్తారు? లేదు మేడం, కారణం లేకుండా సంతోషం గాని, బాధ గాని, ప్రేమ గాని, ద్వేషం గాని కలగదు. మీ మనసులో ఏదో తెలియని బాధ ఉందని మాకనిపిస్తుంది. ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాం, మీ బాధను కూడా షేర్ చేసుకుందామని. తప్పుగా అనుకోకండి మేడం, పంచుకుంటే మీ బాధ కాస్తైనా తగ్గుతుందనే తప్ప వేరే ఉద్దేశమేం లేదు. సర్లే నేత్ర, మేడంకి చెప్పడం ఇష్టం లేదేమో, ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. పద వెళ్దాం. చెప్పడం ఇష్టం లేక కాదు, గతం తవ్వలేక. కానీ చెప్తాను. నాకు ఆడవాళ్ళంటే నచ్చకపోవడానికి కారణం మా అమ్మ. కారణం తెలియదుగానే నన్ను కని పురుట్లోనే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పట్నుంచి మా నాన్నే నన్ను పెంచారు. నాకు తల్లి లేని లోటు తీర్చగలిగారే గాని భార్య లేకుండా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆడదానికి పుట్టిన దగ్గర్నుంచి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్లేంత వరకు ప్రతి క్షణం తల్లి అవసరం ఉంటుంది. కాని నా అన్ని అవసరాలకి నాన్నే ఉన్నారు. ఆ క్షణం తను పడ్డ నరకం కళ్ళారా చూసిన నేను మా అమ్మ మీద ద్వేషం పెంచుకున్నాను. అసలు నేనెందుకు ఆడదానిగా పుట్టానని బాధపడ్డాను. అలా నాకు తెలియకుండానే ఆడవాళ్ల మీద నాకు అసహనం మొదలైంది. నాకు అన్నీ మా నాన్నే. అందర్నీ నేను తనలో చూశాను. తను చనిపోయేటప్పుడు కూడా నేను ఆడదాన్ని కాకపోయి ఉంటే తను ప్రశాంతంగా కన్ను మూసేవాణ్ణని బాధపడ్డారు. ఇంకా బాధేసింది. చావులో కూడా మా నాన్నకి ప్రశాంతత లేకుండా చేశానే అని నా మీద నాకే అసహ్యం మొదలైంది.
నేను ఇష్టపడని ఆడవాళ్లలో నేను ఒకదాన్ని. మరి మ్యారేజ్? పెళ్ళ ప్రతి మగాడిలోనూ నాకు మా నాన్నే కనపడతారు. ఇక పెళ్లి మాటెక్కడా? సారీ మేడం, మీ ప్రవర్తన వెనుక మీ ఒంటరితనం ఉందని తెలుసుకోలేకపోయాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం. నేత్ర, పద వెళ్దాం. నందు, ఆ? నువ్వు వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను. ఏ? చెప్తాను, వెళ్ళు. ఏమిటి నేత్ర, ఏదైనా మర్చిపోయావా? మ్మ్హ్మ్. మీతో 2 మాటలు చెప్పడం మర్చిపోయాను. మీ కథ విన్నాక నాకు బాధేసింది, కానీ అందరూ మీ అమ్మలో ఉండరని చెప్పాలనిపించింది. నాకు అమ్ముంది కాబట్టి అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు. ఆడవాళ్లలో చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మేడం. మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ చెప్పాలనిపించింది. తప్పైతే క్షమించండి మేడం. నేత్ర, నందు మంచివాడు, వాడిని మిస్ చేసుకోకు. వాడికి నువ్వంటే ప్రాణం. తెలుసు మ్యామ్, మీతో చెప్తుంటే విన్నాను. రేపు నా లవ్ని నందుకి చెప్పబోతున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం శ్రీలంకకు వచ్చేటప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఓ బిడ్డతో రావాలి. మగపిల్లడితో రావాలా, ఆడపిల్లతో రావాలా? బాయ్ మ్యామ్. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. హౌస్ కీపింగ్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. ఉదయాన్నే వచ్చి డిస్టర్బ్ చేస్తారు. నువ్వా ఇంత పొద్దునే వచ్చావేంటి? మాట్లాడవేంటి? నిన్నే. ఓ, ముందు నువ్వు ఫ్రీ షో కట్టేస్తే అప్పుడు మాట్లాడతాను. రా, ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలి? ముందు రెడీ అవ్వు, చెప్తాను. నీకే చెప్పేది, ముందు రెడీ అవ్వు, వెళ్ళు. రెడీ అయ్యింది, చెప్పు. వెళ్దాం పద. ఎక్కడికి? షాపింగ్ కి. నేనెందుకు? హలో, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, గుర్తుందా? ఉంది. అయితే షాపింగ్ కి కొంచెం అమౌంట్ కావాలి, వెళ్ళడానికి ఒక తోడు కావాలి, అందుకే వచ్చాను. పద. రూమ్ కి తాళం వేయడంతో పాటు నీ ప్యాంట్ కి గొళ్ళెం పెట్టుకోవడం మర్చిపోకు, పరువు పోతు.
నన్ను చూస్తావేంటి? తిను. తినమంటున్నానా? నాకైతే చాలా ఆకలిస్తుంది. భలే ఉంది. కాస్త సాల్టీస్ ఉంటే ఇంకా బాగుండేది. తిను తిను, బాగుంది. ఔచ్! అయ్యో, ఫోక్ పడిపోయింది. నీ ఫోక్ ఇవ్వు. టేస్ట్ ఇంకా బాగుంది. తింటావా? పర్లేదులే, నేనే తింటా. చాలా స్పైసీగా ఉంది. బాగుంది తెలుసా? అయ్యో, టైం అయిపోయింది. పద 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 పద. ఎక్కడికి? పద చెప్తా. రా. ఎక్కడికి? చెప్తా అన్నాను కదా, రా. కమ్ ఫాస్ట్, రా. 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 నందు, కమ్ ఆన్. ఎంత బాగుందో కదా ఆ కొండలు, ఆ మేఘాలు. మేఘాల్లో తేలిపోవడం అంటే ఇదేనేమో. ఈ వాతావరణం అద్భుతం కదా. అప్పుడే వాన కురుస్తుంది, వెంటనే ఎండ పడుతుంది, కాసేపటికి మంచి కమ్మేస్తుంది. ఇక్కడ కాలం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు కదా. నేత్ర, ఏమైంది నీకు? ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? I'm on top of the world! I'm on top of the world! థ్యాంక్ యూ శ్రీలంక. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలనిచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ. నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది నేత్ర. ఏమైంది నీకు? నన్ను చూస్తేనే చిరాకు పడేదానివి. నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొచ్చావు. పైగా ఇప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పావు. ఈజ్ సంథింగ్ రాంగ్? నో, ఎవ్రీథింగ్ వాజ్ రైట్. ఇన్ఫాక్ట్ నువ్వు లేకపోతే ఈ టూర్ అంతా నాకు బోర్గా ఉండేది. ఇప్పుడు అర్థమైందన్నమాట ఈ నందుగాడు ఏంటో. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ నందు. అరే, ఈ 4 రోజులకేనా? అవకాశం ఇచ్చి చూడు, 4 యుగాలు నీతో ఉంటా. నేను థ్యాంక్స్ చెప్పింది ఈ 4 రోజులకి కాదు, గడిచిన 4 ఏళ్లని నాకు మధుర జ్ఞాపకంగా మిగిల్చినందుకు. అమ్మాయిని ప్రేమిస్తారు, అందాన్ని ప్రేమిస్తారు, కానీ వాటితో పాటు ఆ అమ్మాయి అంతరాత్మని తెలుసుకొని, ఆశయాన్ని తెలుసుకొని, అభిరుచుల్ని తెలుసుకొని, వాటికి కూడా మనసులో సమానమైన స్థానాన్ని ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు, నీకు తప్ప. ఎలా రా? 4 ఏళ్ల ఎదురుచూపులతో ఎలా ఉండగలిగావురా?
నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో తెలిసిన తర్వాత ఈ 2 రోజులు నాకు యుగంలా అనిపించింది. నీ వల్ల మాత్రం ఎలా సాధ్యమైందిరా? ఇంత ప్రేమ ఎలా తట్టుకోనరా? 4 ఏళ్లు నన్ను ఫాలో అయ్యి నా గురించి ఏమీ వదిలిపెట్టకుండా తెలుసుకున్నావు. నేను నీ గురించి చాలా తెలుసుకోవాలని ట్రై చేశాను. కానీ ఒక మనిషి నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని తెలిసిన తర్వాత అలాంటి వ్యక్తి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపించింది. నీలా మనసులో ప్రేమను దాచుకుని ఉండడం నా వల్ల కాలేదు నందు, కాలేదు. అందుకే ఈ నేల సాక్షిగా, నింగి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా చిన్నేళ్లు నువ్వు నాకు చెప్పాలని ఆరాటపడ్డ మాటని ఈరోజు నా మనసుతో నీకు వినిపిస్తాను. ఇకపై ఈ నేత్ర ప్రతి శ్వాసలో నువ్వుంటావు, వేసే ప్రతి అడుగులో నువ్వు పక్కనుంటావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ఊపిరి ఆగిపోయేంత వరకు నువ్వే నా ఊపిరిగా బ్రతుకుతాను. కమాన్ నందు, నువ్వు అందుకోవాలని ఆరాటపడిన చెయ్యి నీకు అందిస్తున్నాను. ఇకపై ప్రతి క్షణం కలిసి జీవితం. Where is the girl from India? Just now the checkout, sir. I think they are about to catch a flight, sir. What is the flight time? 11 o'clock.